స్త్రీలలో నెలసరి సమస్యలు వాళ్ళ యొక్క సంతానం కలగడానికి సమస్య అవుతుందా? వాళ్లకు భవిష్యత్తులో వచ్చే సమస్యలేంటి? అసలు స్త్రీలలో నెలసరి సమస్యలు ఎందుకొస్తాయి? పీసీఓడి, పీసీఓఎస్ సమస్యలు వస్తే ఏం చేయాలి? శరీరం బరువు పెరిగిపోతుంటే ఏం చేయాలి? అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానంగా స్త్రీల్లో నెలసరి సమస్యల్లో ఆ 5 రోజులు లేదా 6 రోజులు చాలామంది కొన్ని నియమాలు పాటించాల్సినవి పాటించకపోవడం వల్ల భవిష్యత్తులో వాళ్ళకి పీసీఓడి సమస్యలు, పీసీఓఎస్‌లు, ఫైబ్రాయిడ్స్, సిస్ట్‌లు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. కారణం ఏంటంటే నెలసరిలో ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు అనే దానిలో వీళ్ళకు స్పష్టమైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల, అంటే విజ్ఞానం లేకపోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. ఎప్పుడైతే నెలసరి వస్తుందో ఆ సమయంలో మధుర పదార్థాలు, స్వీట్ పదార్థాలు అంటే చక్కెరతో తయారు చేసినవి కానీ, బెల్లంతో తయారు చేసినవి కానీ, తేనెతో తయారు చేసినవి కానీ, అలాగే పాల పదార్థాలు ఈ యొక్క మీకు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇలాంటివేవి తీసుకోకూడదు. అలాగే మాంసాహారం కూడా తీసుకోకూడదు. ఇవి ఎందుకు తీసుకోకూడదు అనంటే ప్రధానంగా ఇక్కడ వాళ్ళకు నెలసరి సైకిల్లో ఈ వృధా అయిపోయిన అండాలు కరిగిపోయి బయటకు వచ్చేస్తుంటాయి. దానివల్లనే వాళ్ళకి రక్తస్రావం జరుగుతుంది. అలా జరుగుతున్న సమయంలో ఈ మధుర పదార్థాలు, కఫాన్ని పెంచే పదార్థాలను తీసుకోవడం వల్ల అక్కడ ఈ కఫగుణం ఎక్కువైపోయి ఆ గర్భసంచిలో ఆ లోపల మీకు ఒక సిస్ట్ లాంటివి కానీ, ఫైబ్రాయిడ్స్ లాంటివి కానీ, లేకపోతే ఆ ఎండోమెట్రియం థిక్‌నెస్ బాగా పెరిగిపోవడం కానీ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది చాలామంది డాక్టర్లు చెప్పకపోవచ్చు. ఎందుకంటే ఆహార నియమాలు ఏమీ లేవు, అవేవి కారణాలు కావు అంటారు. చివరికి హార్మోన్స్ సమస్య వల్ల అంటారు. హార్మోన్స్ అంటే ఏంటి? ఇదే. మీరు ఏ సమయంలో మీకు జరగాల్సిన క్రియ జరుగుతుందో అప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఎలాంటి ఆహారం తీసుకోకూడదో అనే విషయం మీద అవగాహన లేకపోవడం వల్ల ఈ పదార్థాలు, మధుర పదార్థాలు, పాల పదార్థాలు, మాంసాహార పదార్థాలు, స్వీట్సు ఇట్లాంటివి ఏవైనా సరే తీసుకున్నట్లయితే భవిష్యత్తులో ఏదో ఒక రోజున ఈ నెలసరి సమస్యల్లో మీకు రకరకాల రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల చాలామందికి ఒక వయసు తర్వాత గర్భసంచులను తీసేయడం, అంటే హిస్టెక్టమీ చేయడం లాంటివి జరుగుతుంది. ఇది కొన్ని ప్రాంతాల్లో అయితే విపరీతంగా ఒక 35, 40 ఏళ్ళు దాటిన వాళ్ళకందరికీ సుమారు 10 మందిలో 5 మందికి, 6 మందికి తీసేసిన ప్రాంతాలు ఉన్నాయి. అది వ్యాపారంగా జరిగి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళకేదో చిన్న సమస్య అయితే పెద్ద పరిష్కారంలాగా చేసి ఉండొచ్చు. ఏదేమైనా సరే ఈ నెలసరి రావడం అనేది మీకు విరేచన క్రియ ఎలా జరుగుతుంది, మూత్రక్రియ, మూత్ర విరేచనం, మూత్రం ఎలా సాఫీగా జరుగుతుందో అదేవిధంగా ఈ నెలసరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరగాలి. అలాగే కొంతమందికి నెలసరిలో నొప్పి ఎక్కువ వస్తుంటుంది. ఇది అక్కడ పిన్ హోల్ అనేది ప్రాపర్‌గా లేకపోవడం ఒకటి. అండ్ అక్కడ స్రావం జరిగినప్పుడు అవన్నీ సక్రమంగా బయటికి రాలేకపోయే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకు నొప్పులు రావడం ఇలాంటివి జరిగే అవకాశాలున్నాయి. ఇంకోటేంటంటే ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే నెలసరి సక్రమంగా రావడం లేదో వాళ్ళకు కూడా ఈ సమస్యలు వస్తుంటాయి. రెండవదేందంటే 27 రోజులకే ఎవరికైనా సరే నెలసరి రావాలి. అది ఎలాంటి నొప్పి, ఇబ్బంది లేకుండా ఉండాలి. వాళ్ళ ఇతర పనులకు ఎలాంటి ఇబ్బందిని కలిగించకుండా ఉండాలి. అలా జరిగేదే సక్రమైన నెలసరి క్రియ. అలా కాకుండా ఆ పీరియడ్ వస్తుందంటేనే నొప్పితోనో, బాధతోనో, ఇంకేదో సమస్యతోనో ఉండడం. లేకపోతే ఎవరికైతే ఇర్రెగ్యులర్ అయిపోతుందో అంటే 2 నెలలు, 3 నెలలు, 5 నెలలైనా రాలేకుండా ఉంటుందో వాళ్ళలో శరీరం బరువు పెరిగిపోవడం, ఇతర ఆయాసము, ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతుండడం, తర్వాత ఎప్పుడో శ్వేతప్రదర అంటే వైట్ డిశ్చార్జ్ లాంటిది రావడం, తర్వాత ఎప్పుడైనా పీరియడ్ అయిందంటే ఒకేసారి ఎక్కువ రోజుల పాటు బ్లీడింగ్ నాన్ స్టాప్‌గా 10, 15 రోజుల పాటు ఉండడం. ఇలాంటి సమస్యలన్నీ అవుతాయి. సో, ఇప్పుడు వీటికన్నిటికీ ఆధునిక వైద్యంలో రకరకాల పేర్లు పెట్టారు. ఈ పేర్లు ఏదైనా కూడా సమస్య ఒక ఆర్గాన్‌కి మాత్రమే. ఈ ఆర్గాన్‌తో ఎలా ఉంటుందనంటే, అంటే ఆ గర్భసంచి లేకపోతే మీ గర్భాశయంలో ఇలాంటి సమస్య
ఎదురవుతుందంటే అది తర్వాత జీవితంలో మీకు ఇతర అనారోగ్య సమస్యలు తీసుకొచ్చి మీరు రోగగ్రస్తులుగా తయారవ్వడానికి అవకాశం అవుతుంది. కాబట్టి మీ పిల్లలు మీ ఇంట్లో 13 ఏళ్ళో, 12 ఏళ్ళో ఉన్న అమ్మాయిలు ఎవరైనా మెచ్యూర్ అవుతున్నట్టయితే వాళ్లకు ఈ నియమాలు ముందుగానే చెప్పి వాళ్ళని ముందుగానే వాళ్ళకు కొంచెం ఈ యొక్క నాలెడ్జ్ ఉండేటట్టు, ఈ జ్ఞానం కలిగి ఉండేటట్టు నేర్పించండి. తర్వాత నెలసరి ఒకవేళ సక్రమంగా రాలేకపోయినప్పుడు వెంటనే వాళ్ళకు నువ్వుల కషాయం లాంటిది, అంటే ఇక 27 రోజుల్లో రావాలి, ఆ రోజు రాలేదు అనంటే 27వ రోజుకంతా రాలేదు అనంటే తప్పనిసరిగా నువ్వుల కషాయం తాగించినట్లయితే వాళ్ళకు 1, 2 రోజుల్లోనే మళ్ళీ సైకిల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా చేసి వాటిని సక్రమంగా ఉండేటట్టు చూడండి. లేకపోతే 2 నెలలు జరిగింది, 3 నెలలు జరిగింది, పర్లేదు చూద్దాం, చేద్దాం అని ఇలా ఎప్పుడైతే కొనసాగిస్తూ పోతారో తర్వాత ఈ రకరకాల పీసీఓడి సమస్యలు, సిస్టులు, ఫైబ్రాయిడ్స్ ఇట్లాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ఇక్కడ ఆహార నియమమే చాలా ప్రధానమైంది. ఈ ఆహార నియమం తెలియకుండా మీరు ఎన్ని మందులు వాడినా అది తాత్కాలికం. ఆహారం మీకు ఆరోగ్యాన్ని కుదురుస్తుంది, మందులు తాత్కాలికంగా ఉపయోగపడుతుంది. మళ్ళీ మందులు వాడాల్సిన అవసరాలు వస్తాయి. మందులు ఎప్పుడూ పరిష్కారం పూర్తిగా చూపవు. మీ ఆహార విధానం, జీవన విధానం మాత్రమే చూపుతుంది ఇది. ఇక తర్వాత ఈ సమస్యలు ఉన్న వాళ్ళల్లో అండవృద్ధి సక్రమంగా జరగక, ఇంకోటేంటంటే ఈ పెళ్ళిళ్ళు కూడా చాలా వరకు ఆలస్యం చేసుకోవడం. రెండవది ఈ పిల్స్ లాంటివి వేసుకోవడం. కొంతమందికి ఏంటంటే ఏదో పూజ ఉందనో, గుడికి వెళ్తున్నామనో, టూర్‌కి వెళ్తున్నామనో ఇలాంటివి ఏవైనా గర్భనిరోధక మాత్రలు కానీ, లేకపోతే ఈ పీరియడ్స్ రాకుండా ఆపడం కానీ ఇలాంటివి చేయడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు భవిష్యత్తులో తప్పనిసరిగా వస్తాయి. అంటే ఈ గర్భ సంబంధ సమస్యలు చాలా వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని ఎప్పుడూ జీవితంలో మీరు వేసుకోకూడదు. అంటే మీరు మీ విరేచనాన్ని ఆపగలరా? మీ మూత్రాన్ని ఆపగలరా? మరి వాటిని ఆపలేనప్పుడు దీనిని మాత్రం ఎందుకు మందులు వేసి ఆపుతున్నారు? ఇది మీకు మీరు ప్రశ్నించుకోండి. ఇది మీ విరేచనము, మూత్రం ఎలా జరుగుతుందో అదే విధంగా నెలసరిలో 27 రోజులకు ఒకసారి జరిగే ఒక క్రియ. దీనిని మీకు ఆపే హక్కు మీకు లేదు. మీరు దాన్ని తప్పుదోవ పట్టిస్తే తర్వాత మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశాలు తప్పనిసరిగా ఉంటాయి. ఇది స్త్రీలు ప్రతి ఒక్కరూ, అంటే పెద్దవాళ్ళైనా పిల్లలైనా నెక్స్ట్ తరాలు బాగుండాలంటే ఈ జ్ఞానాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకొని ఆచరించండి. ఇంకా ఆహారంలో ఎలాంటివి తినాలి, ఎలాంటివి తినకూడదంటే తప్పనిసరిగా మిగతా సమయంలో అంతా మంచి స్వీట్స్ తినండి. ఒక్క మెన్స్ట్రువల్ సైకిల్లో మాత్రం చాలా తేలికైన ఆహారం మాత్రమే తీసుకోండి. అంటే ఒక రసం, అన్నం లాంటివో, ఓ చపాతీనో, చిన్నపాటి చట్నీతోనో అలా తక్కువ ఆహారం తీసుకోవడం, నీటిని ఎక్కువ తీసుకోవడం, ఇలా చేయడం ద్వారా ఈ నెలసరి క్రియ సక్రమంగా జరుగుతుంది. వీలైతే ఆ నెలసరిలో మొదటి 3 రోజులు రెస్ట్ తీసుకోండి. మీ యొక్క మాకు ఇప్పుడు నాప్కిన్స్ ఉన్నాయండి, డైపర్స్ ఉన్నాయండి, వాటిని వేసుకొని మేము ఎగరగలం, టీవీల్లో చూపెట్టినట్లు చేయగలమని అలాంటివి చేసినట్లయితే దానివల్ల కూడా మీకు కొన్ని రకాల గర్భదోషాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత రెస్ట్ తీసుకోండి. ఇది మన పాత పద్ధతి. అంటే ఓల్డెన్ డేస్‌లో పక్కన కూర్చోబెట్టారు అంటే దాని వెనకున్న సైన్స్ ఇదే. వాళ్ళకి ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి ఆ నియమాలు పెట్టారు తప్ప అదేదో అంటు, ముట్టు ఇలాంటివన్నీ రకరకాల పదాలు తయారు చేసుకొని దాన్ని వక్రీకరించి ఈరోజు కొంతమంది దాన్ని ఆచరించడం, కొంతమంది ఆచరించకపోవడం, ఏమవుతుందిలే అని చెప్పని ఎక్కువ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల చూడండి ఇప్పుడు 100 మంది అమ్మాయిలు ఒక కాలేజీలో చూస్తే వాళ్ళల్లో 60 నుంచి 70 మందికి పీసీఓడి సమస్యలు, పీసీఓఎస్ సమస్యలు, ఇర్రెగ్యులర్ పీరియడ్సు, ఈ వైట్ డిశ్చార్జు ఇట్లాంటివన్నీ ఉంటున్నాయి. కాబట్టి ఇవి వాళ్ళ యొక్క భవిష్యత్తు సంతానోత్పత్తికి కారణాలు అవుతాయి. కాబట్టి వీటి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇతర అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే నా యొక్క నంబర్‌తో సంప్రదించినట్టయితే మీకు తగిన పరిష్కారాలు చూపగలం. నమస్తే.